నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా పాలనలో కూటమి వైఫల్యం చెందిందన్న బొత్స. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఎమ్మెల్సీ. రైతులకు న్యాయం చేయాలని హితవు. విశాఖలో జరగనున్న యోగా డేకు సిద్ధమవుతున్న ఉమ్మడి జిల్లా యంత్రాంగం. యోగాంధ్ర సాధనకు ప్రజలు భాగమవ్వాలని పిలుపు. ఎండియు విధాన రద్దుపై రేషన్ డీలర్ల హర్షం. పాత విధానంలో రేషన్ పంపిణీకి సమాయత్తమని వ్యాఖ్య. గిరిజన శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే అంధకారం రాజ్యమేలుతోంది. గత 3 రోజులుగా సాలూరు పట్టణంలో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ వైఫల్యం కారణంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనం ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహించారు. శ్యామలాంబ పండుగ నేపథ్యంలో పట్టణంలో పండుగ 3 రోజుల పాటు విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చేయడానికి ట్రాన్స్కో అధికారులు చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇవ్వకపోగా తీవ్ర స్థాయిలో కరెంటు కోతలు ప్రజలు ఎదుర్కొన్నారు. పండుగ అయిన తరువాత కూడా ప్రధాన వీధుల్లో విద్యుత్ సరఫరా జరగకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు ఎలక్ట్రికల్ ఏడీఈ రంగారావును నిర్బంధించి ప్రశ్నించారు. ప్రజల అవసరాలను తీర్చడంలో, హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని, అసలు ప్రజల కోసం కూటమి నేతలు ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించారు. తమ పార్టీ హయాంలో ప్రజల అవసరాలన్నీ సమయానికి తీర్చామని, కానీ ఏడాది కూటమి పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. ప్రజలు రైతులను విస్మరించడం కూటమి ప్రభుత్వానికి భావ్యం కాదు అని హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం తాలూకా పరిస్థితుల్ని ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందిందో, ఏ రకంగా ఇచ్చిన మాటల్ని ప్రజలకు నెరవేర్చకుండా మభ్యపెట్టి పరిపాలన చేస్తుందో, దాంతోపాటు లేని విషయాలను తీసుకొచ్చి స్కామ్లని చెప్పని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అందులో ఇరికించి వాళ్ళ మీద కక్షపూర్తంగా వాళ్ళని అవమానపరిచే విధంగా ఏ విధంగా చేస్తుందనే విషయాలన్నింటినీ కూడా ఆయన సుదీర్ఘంగా ఎవిడెన్స్తో పాటు ఆయన వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద నిన్న మొన్న ఈరోజు చూసాం. తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కానీ, మంత్రులు కానీ, చోటాబాటా నాయకులు కానీ వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రధానికి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రశ్నకైనా సరే సూటుగా ఇది కాదు, ఇదిగో దీని వాస్తవం ఇదేని చెప్పిన ఏ ఒక్క నాయకుడు చెప్పిన మాటను ఉందా దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను. 10 లక్షల కోట్లు అప్పు అన్నారు, అది వాస్తవం కాదు అని చెప్పారు. ఎన్నికల ముందు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, లేదు మహిళలకు వచ్చి సుఖీభవ అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు. నెలకు 1500 రూపాయలు లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆడబిడ్డని ఆ కార్యక్రమం ఎక్కడ కనుచూపు మేరలో లేదు. ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడారు. వాటితో పాటు ఏదైతే ఈ మధ్యకాలంలో మద్యం మీద ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మీద జరుగుతున్న అరెస్టులు కానీ వాటి మీద కూడా వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏ కంపెనీలు డిస్టరీస్ వచ్చి ఉన్నాయి, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక్క కొత్త డిస్టరీని కూడా మేము ఏర్పాటు చేయలేదు. ఇక వాళ్ళు ఇచ్చిన బ్రాండ్స్ ఇవే బ్రాండ్స్ ఉన్నాయి, దానిలో రేట్లు వ్యత్యాసం ఇది అనే విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టు ఏ ఒక్క నాయకుడైనా సరే అది కాదు, ఇది అవును, ఇదిగో మీరు చెప్పింది ఇది, దానికి విరుద్ధం ఇది అని చెప్పి పాపాన ఏ ఒక్క నాయకుడని చెప్పాడంటే నాకు ఎక్కడ కనిపిస్తలే. ఎంతసేపు పత్రికలు వచ్చి అనుకోండి, వాళ్ళకు అనుకూలంగా మీడియా వచ్చి వారు చెప్పడమే తప్ప, లేకపోతే వారి మీడియా వచ్చి ఉన్నది లేనట్లు కల్పించడమే తప్ప వాస్తవ విషయాలు ఎక్కడ కనిపించట్లేదు. కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి. అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని.
చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాను. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి తనకి ఆహార పథకం కింద ఉపాధి నిధులు తీసుకొస్తామని చెప్పారు అట్టాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరగని విధంగా ఏదో ఒక వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు, ఇప్పుడు ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీ కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే. ఎప్పుడు ఇస్తారు ఇవి? ఇది ఒక్క విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతా కూడా. అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా? రాష్ట్రం అంతా కలిపితే ఎంత ఉంటుంది? అంతా కలిస్తే 800, 900 కోట్లు ఉంటుంది. 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే. ఈ అప్పులో ఈ 900, 800 కోట్లు ఏమాత్రం 2 లక్షల మందిని ఆకలికి అలమటించేటట్లు ఉంచడం భావ్యం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మీకు అది చెం కొట్టినట్లు ఉందా అని ఆలోచిస్తున్నాను. కేంద్రం నుంచి నిధులు కానీ ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఎందుకు దాన్ని ఎగ్జిస్ట్ చేసి తర్వాత రీఎంబర్స్మెంట్ మీరు అడగట్లేదు? గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందని అడుగుతున్నాను. ఏ రోజైనా ఇలాంటి నిధుల కోసం ఆలోచన చేస్తే కూలి కోసం ఎప్పుడైనా ఆలస్యమైందని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం కాదు, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆలస్యం అవ్వాలి. ఎందుకు అవుతుంది? సరైన శ్రద్ధ, దాని మీద బాధ్యతగా దాని మీద ఆలోచన చేయకపోవడం, ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకపోవడం. రైతులకు పండిన పంట అంటే పంటకు గిట్టుబాటు ధర లేదు. పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మన కోస్తా జిల్లాలో చూసుకుంటే కొన్ని నాదులు లేడు ధాన్యాన్ని. రాష్ట్రం ప్రొక్యూర్మెంటే చేతెత్తేసింది. వర్షం పడి తడిచిపోతే ఆ ధాన్యాన్ని కొనే దాతే లేడు. అటు పశ్చిమ గోదావరిలో అప్లాంట్స్లో కానీ గుంటూరు ముగ్గల్లో కానీ చూసుకుంటే పొగాకు పండించిన రైతు తాలూకా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. వచ్చి పెంటల మీద పోసి అవి కాల్చే పరిస్థితిని తీసుకొస్తున్నారు. అటు మిర్చికి ధర లేక, ఇటు పొగాకు లేక, ఇటు ధాన్యానికి లేక, ఇటు హార్టికల్చర్ పంటలకి మామిడికి లేక, లేకపోతే టమాటాకి ధరలు లేక ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయట్లేదు? గత ప్రభుత్వాలు చేసినంత మాదిరిగా మేము ఎందుకు ఆలోచన చేయట్లేదు? అంటే మేము ఎన్నికలు అయిపోయి మా పదవులు మాకు ఉన్నాయి, మేము ఏసీ కారులో తిరుగుతున్నాం, ఎలా పోయినా మాకు పర్వాలేదనే ఆలోచన కనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను, మా పార్టీ అధ్యక్షుడు ఆయన పత్రికా సమావేశంలో ఆయన అడిగిన ప్రజలకు వివరించిన అంశాల పట్ల ఏమైనా ఉంటే మీరు స్పందించండి, నాకు అభ్యంతరలే. కానీ అవి వదిలేసి ఇష్టారాజ్యంగా భాష చూస్తే వచనాలతో ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా అభ్యంతరమైన భాషను మాట్లాడుతూ డిబేట్ల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఆక్షేపణీయం. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పనులు చర్చిస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ 6? ఎప్పటి నుంచి ఇస్తారు ఆడబెట్టిన నిధి? ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మకబడి తల్లికి వందనం? ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలకు ఉచిత బస్సు? ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చూద్దాం, చేయమని కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. దాని విధి విధానం ఏంటి? మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా? విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా? లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా? ఎక్కడి వరకు ఇస్తారు చెప్పాలని కోరుతుంది, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయ పార్టీలు వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి. వాటి మీద ప్రయత్నమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నానుడి. అవి నెరవేర్చాల్సిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఆ రకంగానే ఈరోజు సంవత్సర కాలం అయింది ఈ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ నేపథ్యం. పైపెచ్చు 2 లక్షల ఒప్పు 2 లక్షల ఒప్పు అంటున్నారు. వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు. 4 నుంచి 5 లక్షలు 5 లక్షల కోట్లు 4,80,000 కోట్లు 70,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. మళ్ళీ 14 లక్షలు 10 లక్షలు అంటారు. అంతకుముందు అంటారు ఎంత ఉందో నాకు తెలుసు, నా చేతిలో మంత్రధనం ఉందని చెప్పారు. ఇప్పుడు వచ్చి నా చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు. సంపద సృష్టించడం మాకు తెలిసి అన్నారు. ఇవాళ చెత్త పెరిగిపోతుంది వీధుల్లో ఊరుల్లో. ఇతను నాదుడు లేడు. ఈ రకమైన అస్తవ్యస్తమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందుకు అడుగుతున్నాం, సంవత్సర కాలం అవుతుంది, మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు? వాటికి విధి విధానాలు తెప్పాలి.
ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి. ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గత సంవత్సరం గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనీయకుండా ఆపి ప్రజలకు అందనీయకుండా చేశారు. సరే పోనీ ఈ ప్రభుత్వం వచ్చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు. సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరంలో అడుగేటేస్తున్నాం. ఆ ప్రజలను ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు. ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఇస్తే ఆ విధానం ఏంటి? ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఆ రహదారికి శాపంగా మారుతోంది. విజయనగరం జిల్లా రాజంలోని శ్రీకాకుళం రోడ్డు ప్రాంతం కాలువల్లోని మురుగునీరు రోడ్డు మీద ప్రవహించి చెరువులా దర్శనమిస్తుంది. గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతూ ఉండటంతో కాలువల నుండి మురుగునీరు రోడ్ల మీదకు ప్రవహిస్తున్నాయి. దీంతో దుర్గంధం వ్యాపించి వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా మురుగునీటితో వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటం వలన స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటు వాహనదారుల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతూ ఉండటంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవాహచారులతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. ఇప్పుడు కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శనివారం ఎన్జీఓ హోంలో 50 మంది వైద్య ఆరోగ్య సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు వివిధ యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. అందులో భాగంగా యోగాలో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
కలుగుతోందన్నారు. యోగా మన ప్రాచీన సంస్కృతిని తెలుపుతుందని, యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతత లభిస్తుందన్నారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వలన చిన్న వయసులోనే మధుమేహం, దృష్టి లోపం వస్తున్నాయని, దీనివల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారని, అలసట ఉండబోదని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, యోగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పార్వతీపురం ఎన్జిఓ హోమ్లో మనకి 50 మందితో మాస్టర్ ట్రైనింగ్ యోగా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ యోగా జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా ఈ నెలంతా ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ గారు జేసీ మేడం గారి ఆదేశాల మేరకు మనం పార్వతీపురంలోని, అలాగే సాలూరులోని, పాల్కొండలోని మొత్తం 60 మంది మాస్టర్ ట్రైనర్స్కి ఈరోజు ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలుసు యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. జిల్లా ప్రజలందరూ కూడా ఈ మాస్టర్ ట్రైనర్స్ నెక్స్ట్ మనకి మండల లెవెల్ నుండి విలేజ్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ ఇవ్వబడతాయి. కాబట్టి విస్తృతంగా పార్వతీపురం జిల్లా ప్రజలందరూ కూడా ఈ యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాలో పాల్గొని జూన్ 21 మనం భారీ ఎత్తున మనం పాల్గొని ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డేని జూన్ 21 సక్సెస్ఫుల్గా మనం విజయవంతంగా పూర్తి చేయాలని ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. యోగాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రారంభించిన యోగా మాసోత్సవాలలో భాగంగా 100 మంది టీఓటీల మాస్టర్ల ట్రైనీలకు యోగా శిక్షణ కార్యక్రమం విజయనగరం జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రారంభమైంది. ఈ మేరకు నగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యక్షంగా 30 మందికి శిక్షణ ఇవ్వగా మిగిలిన 70 మందికి ఆన్లైన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనారాణి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఆనందరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో సచివాలయం పరిధిలో 7గురును ఎంపిక చేసి వారికి ఆదివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వీరి ద్వారా బ్యాచ్కు 50 మంది చొప్పున గ్రామాల్లో విడతల వారీగా యోగా శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా ఉపాధ్యాయుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ జూన్ 21వ తారీఖున మీ అందరికీ తెలుసు ప్రపంచ యోగా దినోత్సవం. దీనికి దాదాపుగా 100 మందిని దాటి మేము యోగా ట్రైనర్స్ని రిజిస్టర్ చేశాము. యోగా గురువులు కూడా 13 మంది వరకు కూడా రిజిస్టర్ చేయగలిగాం. చాలా సక్సెస్ఫుల్గా చేశాము. త్రూఅవుట్ విజయనగరం డిస్ట్రిక్ట్లో అన్ని మండలాల్లో కూడా దీన్ని మేము ఒక ఉధృతంగా, ఒక ఉప్పెనలాగా, ఒక ఉద్యమం లాగా చేస్తున్నాము. చేసి జూన్ 21న జరగబోయేటువంటి యోగా కార్యక్రమంకి నియర్లీ 5 lakhs పీపుల్ని రిజిస్టర్ చేయాలని మేము ఆశిస్తున్నాం. అది క్రాస్ అవుతుంది ఖచ్చితంగా. ఈ యోగా కూడా చాలామంది యాక్టివ్గా పాల్గొన్నారు. ఈరోజు ఒక సెషన్ పూర్తి చేసాం. మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ ఒక సెషన్ ఉంది. రేపు ఒక 2 సెషన్స్ ఉన్నాయి. దీన్ని మేము మరింత ఉధృతంగా ఇక్కడ జిల్లా నుంచి మండల్ నుంచి విలేజ్ లెవెల్కి కూడా తీసుకెళ్ళి రూట్స్ వరకు ఈ యోగాని, దీని తాలూకు బెనిఫిట్స్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ యోగా ఉద్యమంలాగా చేస్తున్నాము. మానవుడి నిత్యం జీవనశైలి మార్పులతో పాటుగా ఈ యోగా చక్కగా చేస్తే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితం అవుతుంది. యోగా చాలా వాల్యూ ఇస్తుంది. మనసుని నిర్మలం చేస్తుంది, శరీరాన్ని దృఢంగా చేస్తుంది, మన జ్ఞానశక్తిని పెంచుతుంది, మేధాశక్తిని పెంచుతుంది. ఇప్పుడు షుగర్ రానివ్వకుండా ఉంచుతుంది, థైరాయిడ్ రానివ్వకుండా ఉంచుతుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. దానిలో భాగంగా ప్రతి విలేజ్లో ఒక మహిళ, ఒక పిల్లవాడు, ఒక పెద్దవాళ్ళు అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలనేదే మన గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో. దాన్ని మా యోగా ట్రైనర్స్ ద్వారా సాధ్యపడేటట్టు చేయమంటున్నారు. మేము 100% దానిలో పాల్గొని అందరినీ ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి మా 100% మేము కృషి చేస్తున్నామండి. ఇప్పుడు 100 మంది వరకు యోగా మాస్టర్ ట్రైనర్స్ని ఎంటర్ చేశాము. ఇంకా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ మండలంలో ఉన్న అందరికీ, విలేజ్లో ఉన్న వాళ్ళకి, జిల్లాలో ఉన్న వాళ్ళకి, ప్రతి ఏరియాలో ఒక వార్డులో అవ్వచ్చు, ఒక విలేజ్ వీధిలో అవ్వచ్చు, ఒక గ్రూప్లో ఆశా వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా యోగా పైన ఒక అవగాహన. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం.
విజయనగరం జిల్లా బొబ్బిలి ఇరిగేషన్ కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుంది. ఇరిగేషన్ రికార్డులను భద్రపరుచుకునే గది ఇరిగేషన్ కార్యాలయం మేడపై ఉండగా, మేడపై ఉన్న గదిలో ఇరిగేషన్ సూపరింటెండెంట్ నిత్యం మద్యం సేవిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్యూటీ సమయంలోనే రికార్డు రూములో మద్యం సేవించడంతో తోటి ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. సూపరింటెండెంట్ తప్పులను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయాలలో ఇరిగేషన్ కార్యాలయం మేడపైన అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తనపై చేసిన వ్యాఖ్యల కారణంగా మనస్తాపానికి గురైనట్లు పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వైసీపీ కౌన్సిలర్లతో కలిసి జిల్లా ఎస్పీ మాధవరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక మహిళ అని కూడా చూడకుండా చైర్పర్సన్ స్థానంలో ఉన్న తనను మున్సిపల్ సాధారణ సమావేశం అనంతరం ఎమ్మెల్యే నిర్వహించిన మీడియా సమావేశంలో తనను సైకో అంటూ వ్యాఖ్యలు చేస్తూ కించపరచడం పట్ల తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ మహిళల పట్ల గౌరవప్రదంగా లేరని, మున్సిపల్ కమిషనర్ సంతకాల కోసం రాత్రి 11 దాటిన సమయంలో సంతకాలు పెట్టాలంటూ సిబ్బందిని తమ ఇళ్లకు పంపించి ఒత్తిడికి గురి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఎంఆర్ఓను వేధింపులకు గురి చేసినట్లుగానే తనను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ ఎర్రకంచమ్మ ఇప్పలపోలము పండగ సందర్భంగా మున్సిపల్ మీటింగ్ ఏర్పాటు చేసి కమిషనర్ గారు నిన్న మాకు కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్లు ఇద్దరు వాగ్దానంకు దిగిన సమయంలో ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారి కనుసంధంలో వచ్చి పోలీసుల వారు వైసీపీ లీడర్లు ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే ఎమ్మెల్యే గారు నేను అక్కడ జగన్ ఒక సైకో అయితే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఒక సైకో, ఒక పిచ్చిదాని మాదిరిగా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన ఇలాగ మాట్లాడడం ఎంతో నాకు బాధాకరంగా ఉంది. నేను మనస్తాపనకి గురయ్యాను. దాని మీద మన ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి మేమందరం కౌన్సిల్ అందరం కలిపి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్తాం. విశాఖపట్నం జిల్లా తగరపువలస మూడుగుళ్లు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఓ కారు రహదారిని దాటడానికి ప్రయత్నిస్తున్న ఓ మహిళను ఢీకొనగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు స్థానిక ఫార్మా కంపెనీలో విధులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నూతన రైల్వే బ్రిడ్జి సమీపంలో వారణాసి సురేష్ అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంటి యజమాని వారణాసి సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లడం తెలుసుకున్న పరిచయస్తులే చోరీకి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. వృద్ధ మహిళలిద్దరూ శుక్రవారం రాత్రి నుండి రక్తపు మడుగులోనే అపస్మారక స్థితిలో పడి ఉన్నారని ఉదయం పాలుపోసే వ్యక్తి చూసి బంధువులకు సమాచారం అందించడంతో క్షతగాత్రులను విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎండియు విధానాన్ని రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించడంపై విజయనగరం జిల్లా రాజాం మండలంలో రేషన్ డీలర్లు ఆనందం వ్యక్తం చేశారు. రాజాం సివిల్ సప్లైస్ గోదాము వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు పాలతో క్షీరాభిషేకం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం డీలర్ల పొట్ట కొడితే కూటమి ప్రభుత్వం ఆదుకుందన్నారు. ఇక ప్రజలు పనులు మానుకొని రేషన్ వాహనం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, నెలలో 15వ తేదీలోగా లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా సరుకులు ఇస్తామని రేషన్ డీలర్లు తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రేషన్ సరుకులను పక్కాగా పంపిణీ చేస్తామని వారు పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చేస్తున్న ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకంలో పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ను రెగ్యులర్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ నుంచి పీహెచ్డీ వరకు ఉన్నత విద్య చదివినప్పటికీ తాము చేస్తున్న ఉద్యోగానికి భద్రత లేకపోవడం దారుణమన్నారు. ఒక నిర్దిష్టమైన పని లేకుండా రకరకాల పనులు చేయిస్తూ పనిభారం పెంచారన్నారు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము ఈ సమ్మె అనేది 27వ రోజండి. అసలు మేము సమ్మె ఎందుకు చేస్తున్నామంటే డే 1 నుంచి చెప్తున్నాము. మాకు మెయిన్గా 3 అండి. మాకు ఫస్ట్ నోటిఫికేషన్లో 6 సంవత్సరాలు దాటిన వెంటనే ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులేట్ చేస్తారన్నారు. అది లేదు. అలాగే నోటిఫికేషన్లో ప్రతి పర్సెంట్ 5% అనేది హైక్ ఇస్తామన్నారు. అది కూడా లేదు. అలాగే మాకు ఈపీఎఫ్ అనేది 2000 అంటే మేము జాయిన్ అయిన నుంచి 2019 నుంచి 2024 మార్చి వరకు వచ్చింది. 2024 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ అనేది గవర్నమెంట్ ఆపేసింది. అది ఎందుకు ఆపింది కనీసం మాకు తెలియదు. సడన్గా ఆపేశారు. ఇంతవరకు ఆ పీఎఫ్ అనేది మాకు అమౌంట్ అనేది రావట్లేదు. అలాగే ఎన్హెచ్ఎంలో చాలా క్యాడర్స్ ఉన్నాయి. అందరు క్యాడర్స్కి 23% హైక్ అనేది ఇచ్చారు. అప్పుడు మా క్యాడర్కి మాత్రం 23% హైక్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది మేము అడుగుతున్నాము. అలాగే ఇప్పుడు అది మాకు ఇవ్వమని గవర్నమెంట్ని అడుగుతున్నాము. సో 27 రోజులుగా మేమందరం ఆడపిల్లలు నియర్లీ 10,032 మందిలో 9,000 మంది వరకు ఆడవాళ్ళమే ఉన్నాము. సో ఇంట్లో భర్తని పిల్లల్ని వదిలేసి ఇలా రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తున్నాము. దయచేసి సీఎం గారు మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజాపాలనలో కూటమి వైఫల్యం చెందిందన్న బొత్స. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఎమ్మెల్సీ. రైతులకు న్యాయం చేయాలని హితవు. విశాఖలో జరగనున్న యోగా డేకు సిద్ధమవుతున్న ఉమ్మడి జిల్లా యంత్రాంగం. యోగాంధ్ర సాధనకు ప్రజలు భాగమవ్వాలని పిలుపు. ఎండియు విధాన రద్దుపై రేషన్ డీలర్ల హర్షం. పాత విధానంలో రేషన్ పంపిణీకి సమాయత్తమని వ్యాఖ్య. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.